సరిహద్దు ప్రాంతాల్లో ఇంకా టెన్షన్ కొనసాగుతూనే ఉన్నాయి. పాక్ ప్రయోగించిన పేలిన షెల్స్ స్థానికులకు భయాందోళనకు గురిచేస్తున్నాయి. రాజౌరి జిల్లాలో ఓ పేలిన షెల్ ను గుర్తించిన ఇండియన్ ఆర్మీ దాన్ని నిర్వీర్యం చేసింది. ఇక ఇటీవలే పాక్ ప్రయోగించిన షెల్స్ పేలకుండా పలు ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడ్డాయి. వీటితో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇవి ఎప్పుడైనా పేలే ప్రమాదం ఉండడంతో వాటిని నిర్వీర్యం చేస్తుంది ఇండియన్ ఆర్మీ. భారత సరిహద్దు ప్రాంతాల్లో ఇంకా టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో పాక్ కి సంబంధించినటువంటి షెల్స్ పడడం జరిగింది. మనం స్క్రీన్ లో చూడొచ్చు. వాటిని ఇండియన్ ఆర్మీ నిర్వీర్యం చేస్తూ ఉంది. పేరని షెల్స్ ని గుర్తించి దూర ప్రాంతాలకు తీసుకువెళ్లి కూడాను వాటిని నిర్వీర్యం చేస్తూ ఉంది ఇండియన్ ఆర్మీ. ఈ నేపథ్యంలో భారత సరిహద్దు ప్రాంతాల్లో పాక్ షెల్స్ ని గుర్తిస్తూ ఉన్నారు ఇండియన్ ఆర్మీ. దీంతో భయభ్రాంతులకు గురవుతున్నారు అక్కడి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా. అవి ఎప్పుడు పేలుతాయన్నో టెన్షన్ లో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. సుదూర ప్రాంతాలకు వాటిని తీసుకువెళ్లి కూడా వాటిని నిర్వీర్యం చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన విజువల్స్ చూడొచ్చు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, గ్రామాల్లో ఇంకా ఉధృత వాతావరణమే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. భారత్ పాక్ మధ్యలో కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ కూడా భయాందోళనలోనే సరిహద్దు గ్రామ ప్రజలైతే ఇంకా నివసిస్తున్న పరిస్థితి ఉంది. పాకిస్తాన్ నుంచి భారత్ భూభాగంలోకి వచ్చిన సెల్స్ ను ఒక్కొక్కటిగా కూడా ఆర్మీ అధికారులు గుర్తిస్తున్నారు. వాటిని నివృత్తి చేస్తున్నారు. వాటన్నిటిని కూడా ఎక్కడికక్కడ దూర ప్రాంతానికి తీసుకువెళ్లి వాటిని ధ్వంసం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా గ్రామ ప్రజల్లో కొంత భయాందోళన అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. ఆ సెల్స్ ఎప్పుడు పేల్తాయో అన్న ఒక భయాందోళన అయితే కొనసాగుతూ ఉంది. అయితే పాకిస్తాన్ నుంచి వచ్చిన ఈ యొక్క సెల్స్ యుద్ధ సమయంలో పేలకపోవడం, ఆ తర్వాత ఇవి భారత భూభాగంలోనే ఉండడంతో వాటిని ప్రస్తుతం వెతికే పనిలో ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ సరిహద్దు గ్రామాల్లో ఉన్న షెల్స్ ఎప్పుడైనా పేలే అవకాశాలు ఉన్నాయి, లేదా ఇంకా ఏదైనా వస్తువు కానీ ఇంకెవరైనా దాన్ని తగిలినా కూడా ఒక్కొక్కసారి పేలిపోతుంటాయి. కాబట్టి వాటన్నిటిని కూడా గుర్తించి వాటిని దూర ప్రాంతానికి తీసుకువెళ్లి వాటన్నిటిని కూడా ప్రస్తుతం ఆర్మీ అధికారులు అయితే ధ్వంసం చేస్తున్నారు. మరి ఇంకా ఈ యొక్క భయాందోళన అయితే ఇంకా నెలకొనే ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే సాధారణ పరిస్థితి ప్రస్తుతం నెలకొన్నప్పటికీ, అంటే స్కూల్స్ కావచ్చు, ఇతర సజావుగా సాగుతున్నప్పటికీ సరిహద్దు గ్రామాల్లో ఎక్కడి నుంచి అయితే ఈ సెల్స్ వచ్చి పడ్డాయో అవన్నీ కూడా కొంత నివాస ప్రాంతాల్లో పడ్డ వాటిని నివాసంలో ఉన్న వ్యక్తులే ఆర్మీకి సమాచారం ఇస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో అక్కడ అటువంటి ప్రదేశాల్లో పడ్డ వాటిని కూడా ప్రస్తుతం ఆర్మీ అధికారులు అయితే గుర్తించే పనిలో ఉన్నారని చెప్పొచ్చు. దాదాపు 3212 కిలోమీటర్ల ఈ యొక్క సరిహద్దు వెంట ఈ యొక్క సెల్స్ ను వెతకడం ప్రస్తుతం ఆర్మీకి పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఆయా సెక్టార్లలో మాత్రం పూర్తిగా ఎక్కడికక్కడ సెల్స్ ను గుర్తించే పనిలోనే ఆర్మీ అయితే ఉంది. భారత్ పాక్ మధ్యలో ఉధృత తగ్గినప్పటికీ కూడా గ్రామాల్లో భయాందోళన అయితే ఇంకా కొనసాగుతుంది. దానికి సంబంధించి కూడా కొన్ని విజువల్స్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ షెల్స్ ను నివృత్తి చేస్తున్న వీడియోస్ అన్నింటినీ కూడా భారత ఆర్మీ రిలీజ్ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా పూర్తిగా ఏరివేస్తాము. ఎక్కడ కూడా ఈ శకలాలకు సంబంధించిన ఆనవాళ్లు కావచ్చు, ఇతర అన్ని కూడా తీసుకొని పాకిస్తాన్ కి సంబంధించిన ఏ ఆనవాళ్లు కూడా లేకుండా వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేసి శకలాలకు సంబంధించి కావచ్చు, డ్రోన్లకు సంబంధించి కావచ్చు, మిసైల్స్ కి సంబంధించి కావచ్చు, ఏవి ఉన్నా కూడా భారత ఆర్మీ హెడ్ క్వార్టర్ కి తీసుకువెళ్తారు. దాన్ని అక్కడ పూర్తిగా పరీక్షిస్తారు. వాళ్ళు ఎటువంటి ఎక్స్ప్లోజ్ అందులో వాడారన్న దానిపైన కూడా దానిపైన ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఒక సపరేట్ ల్యాబ్ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఇటు సరిహద్దు గ్రామాల వెంట మాత్రం ఆర్మీ అధికారులు పాకిస్తాన్ నుంచి వచ్చిన మిసైల్స్ కావచ్చు, ఇతర విడిభాగాలకు సంబంధించి, అంటే కూలిపోయిన తర్వాత ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పడిన భాగాలన్నింటినీ కూడా ప్రస్తుతం అయితే ఆర్మీ అధికారులు సేకరించలో పనిలో ఉన్నారు. మాధవి, గోపి, అంటే ఇప్పటి వరకు ఇలాంటి షెల్స్ ని ఎన్ని గుర్తించడం జరిగింది? మరోవైపు పాక్ తన వక్రబుద్ధిని చూపిస్తూ ఉంది, కవింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. నిన్న కూడా మనం చూసాం భారత భూభాగంలో డ్రోన్స్ ని కూడాను. సో అలాగే బ్లాక్అవుట్ కూడా కొనసాగుతుంది. అట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి?
రైట్, సాయంత్రం అయ్యేసరికి పాకిస్తాన్ తన వక్రబుద్ధిని అయితే ప్రదర్శిస్తూనే ఉంది. చీకటి పడగానే భారత భూభాగంలోకి డ్రోన్స్ ను పంపే ప్రయత్నం చేస్తుంది. భారత్ భూభాగంలోకి వచ్చిన వెంటనే వాటన్నిటిని కూడా ఇండియన్ ఆర్మీ డిస్ట్రాయ్ చేస్తున్నప్పటికీ అదే తీరులో మాత్రం ఇంకా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సరిహద్దు వెంట కాల్పులు జరపకూడదంటూ కూడా ఇద్దరు డీజీఎంఓలు అగ్రిమెంట్ కు వచ్చిన తర్వాత కూడా, అంటే తగ్గియాలి, ఇటు పహారా కోసం మాత్రమే ఉంచాలి, ఉధృత వాతావరణాన్ని తగ్గించే దిశగా సైన్యాన్ని కొంత వెనక్కి పిలుచుకోవాలంటూ కూడా ఇరు దేశాలకు సంబంధించిన డీజీఎంఓలు మాట్లాడుకున్నప్పటికీ కూడా పాకిస్తాన్ దాన్ని అన్నింటినీ కూడా పెడచెవిన పెడుతూ భారత్ భూభాగంలోకి దాడికి ప్రయత్నం చేస్తూనే ఉంది. అయితే ప్రస్తుతం భారత్ బలగాలు కూడా వాటిని ధీటుగా జవాబిస్తున్నారు. అయితే ఇప్పుడు ముందు ఏదైతే సరిహద్దు గ్రామాల్లో ఉన్న పాకిస్తాన్ కి సంబంధించిన మిసైల్స్, డ్రోన్లకు సంబంధించిన అవశేషాలను కూడా ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ సేకరిస్తుంది. ఆ తర్వాత ఈ సరిహద్దులో ఉన్న గ్రామ ప్రజలలో కొంత భరోసా కల్పించి ప్రశాంతమైన వాతావరణం కల్పించే దిశగా అయితే ఆర్మీ ప్రస్తుతం అక్కడ చర్యలు చేపడుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ కి అనేక సార్లు చెప్పడం జరిగింది, దాడికి ప్రతిదాడి ఖచ్చితంగా ఉండి తీరుతుంది అనేది కూడా చెప్తున్నప్పటికీ పాకిస్తాన్ ఎప్పటికప్పుడు పెడచెవిన పెడుతూనే భారత్ భూభాగంలోకి చొచ్చుకువచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ గోపి.